హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మ్యాంగో హల్వా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోద్ది. ఫస్ట్ మామిడికాయ తీసుకున్నాను నేను, అంటే పండు తీసుకున్నాను. దాన్ని ఇలాగా ఉల్లిపాయ కోరుకునేది ఉంటుంది కదా, దాంతో ఓ మామిడి పండు తొక్క తీసి అది బాగా పండింది అయితే చాలా స్వీట్ ఎక్కువ ఉంటుంది. అందుకే మామిడిపండు గుజ్జు బాగా తీసుకోవాలి. అలా తొక్క తీసుకుని అప్పుడు దీన్ని దాని మీద ఎట్టి ఇలా అంటే మెత్తగా వస్తుంది గుజ్జులాగా. ఆ గుజ్జు బాగా మెత్తగా ఉండాలి. అలా అయితే చాలా బాగుంటుంది. నేను తీస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆ మామిడిపండు గుజ్జు ఒక కప్పుడు అవ్వింది. ఒక కప్పుడు మ్యాంగో జ్యూసు, ఒక గ్లాసు పంచదార, కొంచెం కిస్మిస్, 2 చెంచాల కాలీఫ్లవర్, ఒక ఇలాచి. ఇప్పుడు స్టవ్ వెలిగించాను, గిన్నె పెట్టాను, 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. ఆ నెయ్యిలో కొద్దిగా కిస్మిస్ చూపించాను కదా ఇందాక, ఆ కిస్మిస్ దోరగా వేయించి పక్కన పెట్టుకుంటాను. అవి చూసారు కదా, అవి దోరగా వేయించి పక్కన పెట్టాను. కిస్మిస్ వేపేసి గిన్నె పెట్టేసుకుంటున్నానండి. అందులో ఏం నెయ్యి వేయలేదు. ఆ ఉన్న దాంట్లోనే మామూలుగా నేను మ్యాంగో జ్యూస్ కప్పుడు వేసేస్తున్నాను. వేసి అది బాగా కలుపుతున్నాను. చూడండి, అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక గ్లాసుడు పంచదార చీల్చాను కదా, అది కూడా వేసేస్తున్నాను. వేసి అది కూడా బాగా కలపాలి. అలా కలుపుతూ ఉండాలి బాగానే. అలా బాగా కలుపుతూ ఉండాలి. అలాగా వంటలు కట్టకుండా బాగా కలపాలి, లేకపోతే అడుగుని మాడిపోతుంది. అలా కలుపుతూ ఉండాలి బాగానే. అలా కలుపుకుంటుంటే అది బాగా పలసగా అవుతూ ఉంటుంది. అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక అది కొత్తలాడుతూ ఉంటుంది. చూడండి, బాగుంది కదా కలరు. అలా కలుపుతూ ఉండండి, ఎక్కడ ఉండలు లేకుండా కలపండి. అలాగే మాడకూడదు కూడా, కింద మాడితే బాగోదు. చూస్తున్నారు కదా, అలా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టాలి గరిటతో కలుపుతూ ఉండి. అప్పుడు కార్న్ఫ్లవర్ చూపిస్తున్నాను కదా, చూడండి, అలా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. అది అలా కొత్తలాడుతుంది కదా బాగానే. ఇప్పుడు 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకున్నాం కదా, ఆ కార్న్ఫ్లవర్ని కొంచెం వాటర్లో కలుపుకోవాలి. అలా పలసగానే. నేను నెయ్యి స్పూన్ వాడేసాను. ఏమనుకోకండి, నెయ్యే కదా, ఏమవ్వదు. అలా చుక్కల కింద వచ్చింది నెయ్యి స్పూన్ మూలనే. ఇప్పుడు బాగా కలిపింది వాటర్లో ఇప్పుడు అందులో వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. అలాగా వంటలు కట్టకుండానే అలా కలుపుతూ ఉండాలి బాగానే. కలుపుతున్నాను చూడండి, బాగా కలుపుకోవాలి అలాగా. అదిగో చూస్తున్నారు కదా, అలా కలపాలి. సిమ్లోనే పెట్టుకోవాలి, హై స్పీడ్లో పెట్టకండి. ఇలాచి పొడి వేసేసాను నేను ఆల్రెడీ, దింపి ముందర వేసేసాను. అలా తిక్కగా అవ్వాక చూస్తారు కదా, తిక్కగా అవ్వాలి. ప్లేట్కి నూనె రాసుకుని అలా ప్లేట్లో వేసుకోవాలి. అలాగా తిక్కగా అవ్వాక అప్పుడు స్టవ్ ఆపేసుకుని ఆ ప్లేట్లో వేసుకున్నాం కదా, నెయ్యి కానీ నూనె కానీ పాముకుని ప్లేట్కి కొద్దిగా. ఇప్పుడు అది బాగా చల్లారాలి. చూస్తున్నారు కదా, కలర్ చాలా బాగుంది కదూ. అది చల్లారాక అప్పుడు కొంచెంసేపు, 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్లో బాగుంటుంది. అప్పుడు అలా కిస్మిస్, నేను ఏరుశనగ పప్పు అలాగా పేర్చాను అందంగానే. అప్పుడు ముక్కలు కోసాను. హల్వాలా వస్తుంది చూడండి. అదే మీకు మామిడి తాండ్రలో కావాలంటే నేను వేసిన పంచదార అయితే సరిపోద్ది. అదే స్వీట్ ఎక్కువ తినేలా ఉంటే ఇంకా కొంచెం పంచదార వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది మ్యాంగో హల్వా. చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ముక్క తీస్తాను చూడండి ఇప్పుడు కోసి. చాలా స్మూత్గా ఉంటుంది నిజంగా. అదిగో చూడండి.
చూసారు కదా, చాలా స్మూత్గా ఉంటుంది, తింటానికి బాగుంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకున్న తాండ్రలా ఉంటుంది. పంచదార నేను చెప్పినట్టు తక్కువ వేస్తే, ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మేము, కానీ ఎక్కువ తినం కాబట్టి అంత వేసాను.